ఎవరిదో వేరే అమ్మాయి స్కూటీ వేసుకొని పోతుండు. నేను ఈ స్కూటీ ఎప్పుడు చూడలేదు, ఎవరిదో మరి. మెల్ల మెల్ల ఇన్నానా ఇన్నానా ఇన్నాను. ఓ వయసు ఏడిపోతుడు. ఏమైంది అసలుకి? ఎందుకు సార్లు అసలు ఇగో నా పని నేను చూసుకుంటున్నా బాబు. నేను ఉన్నదే మా ఇంట్లో ఉన్నదే ఒక కొడుకు, నేను బతకని నన్ను. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎవరు ఏమన్నారని చెప్పి నీకు అసలుకి? నీ ప్యాషన్ కదా ఇది. ప్యాషన్ గీషన్ వద్దు నాకు. ఈ వీడియోలు కూడా చేసి నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు బతకాలని ఉంది, అర్థమవుతుందా? ఎట్లా అయిపోయినావు చూసినావా? బక్కగా ముఖం చూడ ఒకసారి నీది. ఒక బాయ్ ఉన్నప్పుడు పని చేసుకోవాలి, ఇంట్లో పైసలు ఇవ్వాలి, అన్నీ ఉంటాయి కదా. అరే బతుకు పోయి ఎవరు వద్దని చెప్తారు నీకు? ఫోన్ చేసి సంపేసా ఇంపేసా. సో గైస్ నేనైతే వంశీకి కాల్ చేస్తుంటే కాల్స్ ఆన్సర్ చేస్తలేడు. ఇంతకుముందు కూడా ఒకసారి కాల్ చేసిన, బ్లాక్లో వేసేసి నా నంబర్. నేను అనుకుంటున్నా ఏడిపోతుండే, ఎందుకట్లా చేస్తున్నా అని చెప్పి. సో నేను అనుకున్నా ఇప్పుడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా చెప్తలేడు, ఎన్ని మెసేజెస్ చేసినా సింగిల్ టిక్ పోతుంది వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, అన్ని దగ్గర. సో నేను అనుకున్నా మళ్ళీ శ్వేత దగ్గరకు పోయిండేమో అని చెప్పి శ్వేత కాల్ చేసి అడిగిన. శ్వేత కూడా అన్నది లేదు నా దగ్గర రాలేదు, ఏం చేయలేదు అని చెప్పి. సో మళ్ళీ ఏ అమ్మాయితో పోతుండేమో అని చెప్పి నాకైతే ఒకటి చిన్న డౌట్ వచ్చింది. సో నేను ఇప్పుడైతే ఏం చేసిన అంటే ర్యాపిడో బుక్ చేసుకొని నేను ఇంటికి అడి దాకా వచ్చిన. ఆ రైడ్ అక్కడ కంప్లీట్ చేసిన, పేమెంట్ అక్కడికి ఇచ్చేసి అదే ర్యాపిడో ఆయనకు చెప్తే ఇప్పుడే నేను వంశీ ఆయన బండి ఫాలో, ఆయన పైన స్పీడ్గా వెళ్ళిపోతానే ఉన్నాడు. సో ఆయన బండి ఫాలో అయ్యి నేను మీకు చూపిస్తే ఆయన ఏడిపోతుండు, ఏం చేస్తున్నా అని చెప్పి. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతా కూడా వాళ్ళు అదే అంటారు, ఈ మార్నింగ్ 10 o'clock కాగానే వెళ్ళిపోతుండు వంశీ, ఏడిపోతుండో తెలియలేదు అని చెప్పి. వాళ్ళకు కూడా ఐడియా లేదనమాట. సో అందుకని నేనేం చేసిన అని చెప్తే నేను ఒక్కదానే వచ్చేసిన, ఎవరు చెప్ప. వంశీ అయితే ఇక నా ముందు ఉన్నాడు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నా అనమాట. ఆడ ముందు ఆటో ముందు ఉన్నాడు అక్కడ ఎగ్జాక్ట్లీ. సో నేను చూస్తున్నా ఇప్పుడు ఎడిపోతున్నా అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను. నేను అందుకని చూద్దాం ఎడిపోతుండే, ఏం చేస్తున్నా అని చెప్పి. రోజు 10:30కి అంత ఇంపార్టెంట్ పని ఏముందని చెప్పి నాకు తెలియలేదు. ఎవరిదో వేరే అమ్మాయి స్కూటీ వేసుకొని పోతుండు. నేను ఈ స్కూటీ ఎప్పుడు చూడలేదు, ఎవరిదో మరి. చూస్తున్నట్టయితే ఇగో ఆడ వంశీ ఉన్నాడు ముందు. ఆయనకు తెలియదు మనం వెనకాల వస్తున్నామని చెప్పి. కాకపోతే వేరే అమ్మాయి బండి, అది ఎవరి బండి కూడా అసలు ఆల్రెడీ 2 బండ్లు ఉన్నాయి. మళ్ళీ ఎవరి బండి తీసుకొని తిరుగుతుండో ఏందో. మళ్ళీ వంశీ అయితే ముందుకు వెళ్తుండు, మంచిగా ఐడియా లేదు నేను వస్తున్నా వెనకాలని చెప్పి. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుండంటే అసలు నాకు కష్టం అవుతుంది. ఆయన ఏడున్నాడు స్పాట్ చేద్దామని చెప్పి చూపించడానికి అయితే నేను చాలా ట్రై చేస్తున్నా. ఎంత వీలవుతున్నా వాళ్ళంతవల్ల నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నా. నేనైతే ఫాలో అయితే ఆయన తిరగకుండా సేమ్ ర్యాపిడో అన్నకే చెప్పిన ఆ బండి ఫాలో అవ్వాలని చెప్పి. ఎంత అవుతుందో అడిగాక పేమెంట్ నేను ఇచ్చేస్తా అని చెప్పిన. అన్న సరే అంటే ఆయనతో పోతున్నాను, నేను డ్రాప్ చేస్తాను. వంశీ ఎందుకంటే చేస్తున్నా కూడా నాకు అర్థమవుతలేదు. మళ్ళీ మాయమైపోయింది నాకు అనిపిస్తుంది. క్యాబ్ దొరికితే అంత స్పీడ్గా పోతుండు వంశీ అయితే, అసలు దొరికితేనే లేడు నాకు అసలు. చూసాం ఏడిపోతుందని చెప్పి నేను కూడా అలా కొంచెం జల్దీ పోనీ కదా, బండి ఫాలో అవుదాం అట్లా ముందు. ఆ బండి ముందు పోతుంది కదా, ఆయనను ఫాలో చేయాలి. ఇప్పుడే నేను చూసినా గైస్, ఇగో వంశీ అయితే యూటర్న్ తీసుకుండు, వాడ ముందు పోతూనే ఉన్నాడు. ఇగో మెల్ల మెల్ల ఇన్నానా ఓ గైస్ ఏడిపోతాడు. షోరూమ్కి ఎందుకు వచ్చిండి? నా కొత్త బండిగా ఉంటుంది. వంశీ అయితే ఏం చేస్తున్నా? ఆగు, ఈడేం చేస్తున్నావు? బండి ఎందుకు ఆపినాడు? గట్టిగా మాట్లాడు, ఏమంటున్నావు? ఈడికి ఎందుకు వచ్చినావు అసలుకి? నువ్వు ఓవర్ బండి తీసుకొని తిరుగుతున్నావు. ఏమైంది చెప్పు. ఏం కాదు చెప్పు, ఏమైందో ఫస్ట్. మళ్ళీ ఓవర్ బండి తీసుకొని ఓలా షోరూమ్కి ఎందుకు వచ్చినావు? కొత్త బండి కొంటున్నావా?
నీ పన్ను చూసుకో, నా పని నేను చూసుకుంటా. అరే ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏమైంది అసలు? నేను పని చేసుకుంటున్నాడా? ఈడేం పని చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు షోరూమ్ లో పని? ఏదో పని చేసి అంతగానే ఏం బాధ వచ్చింది నీకు? నాకు వీడియోలో వద్దు, ఏమవుతా అంతగానం ఏమైందని చెప్పి నీకు ఎందుకు షోరూమ్ లో పని చేస్తున్నావు? వీడియోలోకి ఎందుకు వస్తలేవు? ఫోన్ చేస్తుంటే ఎందుకు లేపుతలేవు ఫోన్లు? ఏమైంది అసలు? ఎందుకు సార్లు అసలు ఇవో నా పని నేను చూసుకుంటున్నా బాబు. నేను ఉన్నదే మా ఇంట్లో ఉన్నదే ఒక కొడుకు, నేను బతకని నన్ను ఉద్దేశం వీడియోలు తీసి నన్ను మొత్తం గలీజ్ చేయకు, ఏం చేయకు. పోనీ నేను గమ్మున డ్యూటీ చేసుకుంటున్నా, జాబ్ చేసుకుంటున్నా, చేసుకొని. కానీ జాబ్ చేసే అవసరం ఏమైంది? వీడియోలు చేసుకోవచ్చు కదా, చాలు కదా. వీడియో తీయకు ప్లీజ్, దండం పెడతా. డిలీట్ చేసే వీడియో ఇది తీసుకోవాలంటే నువ్వు వేరే పెట్టుకొని అసలు పోస్ట్ చేయకు, ఏం చేయకు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎవరు ఏమన్నారని చెప్పి నీకు అసలుకి? ధమ్కి ఇస్తురు నాకు. ఎవరు ధమ్కి ఇస్తురు? అని చెప్పి ధమ్కి ఇస్తురు. అయితే నీ ప్యాషన్ కదా ఇది? ప్యాషన్ గీసాను వద్దు, నాకు ఈ వీడియోలు కూడా చేసి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు బతకాలని ఉంది, అర్థమవుతుందా? అవును, నువ్వు చేస్తుంది వీడియోస్ కదా, నీకు ఇష్టం కదా చేయడము. అరే ఎందుకట్లా వెళ్ళిపోతున్నావు? మాట్లాడు. మాట్లాడు లేదు, నేను పని చేసుకోవాలి. పనికాడికి వచ్చి ఏంటి అంతా పనికాడికి అంటే నేను చూస్తున్నా. నీకు ఎన్ని ఫోన్ చేసినా ఒకసారి చూసినా? నీ ఫోన్ చెక్ చేసినా అసలు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీకు? నాకు అవసరం లేదు. ఎందుకు? నువ్వు పనికి పోతున్నావు, జాబ్ పోతున్నావు, నైట్ షిఫ్ట్ పోతున్నావు కదా. అయితే నేను పోతే? అరే నేను చేస్తున్నా బాబు, నువ్వెందుకు చేస్తున్నావు? నీకేం అవసరం వచ్చింది? అయిపోతుంది. ఎందుకు చేస్తున్నావు అసలు? ఈడికి ఎందుకు వచ్చి చేస్తున్నావు? నీ నీ పని బ్లాగ్ చేయడం కదా, ట్రావెల్ చేయడం, బ్లాగింగ్ చేయడం, అది కదా. మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నావు? అవన్నీ బంద్, ట్రావెల్ వీడియో చేసి ఇవన్నీ చేసి బంద్ చేశాను. నాకు అవసరమే లేదు. చాలా కూడా నేను వీడియో కూడా ఏం వేస్తలేను. నాకు వద్దు కూడా వద్దు. అంత పని చేసి అంత కష్టమేం వచ్చింది అని అడుగుతున్నావు. ఎట్లా అయిపోయినావు చూసినావా? బక్కగా ముఖం చూడ ఒకసారి నీది. ఒక బాయ్ ఉన్నప్పుడు పని చేసుకోవాలి, ఇంట్లో పైసలు ఇవ్వాలి, అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నేను పైసలు ఎడికెళ్ళి ఇస్తాను, మా ఇంట్లో ఎడికెళ్ళి ఇస్తాను. కష్టాలు ఉంటే అందరి ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను నా పని చూసుకొని మా ఇంట్లో తెచ్చుకుంటా పైసలు. ఒకసారి నీ హెల్త్ చూసుకున్నావు ఎట్లయిందో? నీ ముఖం చూడు ఎట్లుంటుందో. నీకెందుకు నీకేం అవసరం? అరే నీకెందుకు? ఏం క్వశ్చన్ అది? నాకేం ఏం లేవు, ఏం లొల్లి లేవు, ఏం పంచాయతీ లేవు. వదిలేసి ఆడికి ఇటుకైనా వదిలేసి. ఇంత బక్కగా చూడు, కర్రగా దొడ్డుగా అయితే అనవసరం నీకు. మజాకులు ఆడకు. అరే పోవారి సొద్దుడు లొల్లి పంచాయతీ లొల్లి వచ్చిందే. నేను నిన్ను చూసుకుంటూ వస్తున్నా. ఎంత దూరం మీ ఇంటికాడ నుంచి తెలుసా? ఏడిపోతున్నా అని చెప్పి. 4-5 days అవుతుంది. మొత్తం లొల్లి మళ్ళీ ఒక మాట చెప్పవా వంశీ? పని చేస్తున్నా అని చెప్పి అట్లా ముఖం మీద బ్లాక్ చేస్తే ఏం అర్థమవుతుంది చెప్పు? ఎడికి వెళ్ళిపోయినావు అని చెప్పి వాళ్ళు నేనే జిద్దికి ఏం చేసినా ఇంటికాడికి వచ్చేసినా నేను. అరే బతుకుబో, ఎవరు వద్దని చెప్తారు నీకు? ఫోన్ చేసి సంపేసా వీడియోలు తీయొద్దంట. వీడియోలు అసలు వీడియోలు తీయొద్దంట. నాకు పంపేశాను. ఏం తప్పు చేస్తున్నావు అని చెప్పి? వీడియోలు నా ప్రాణాలు ముఖ్యం. నాకు ఈ వీడియోలు నాకు అవసరమే లేదు. నేను వీడియో పోస్ట్ చేసిన అనుకో, నేను మళ్ళీ కూడా అనిపోయాను. వెళ్ళిపోతే వేరే స్టేట్ కానీ వెళ్ళిపోయి నా పని చూసుకుంటే ఊర్లో పోతాను. నన్ను ప్లీజ్ నన్ను వీడియో పెట్టకు. నన్ను వీడియోలో రాను. నేను కూడా నీ పనులు చూసుకో, నా పనులు చూసుకో. నీ పైసలు వస్తున్నాయి కదా, నువ్వు ఇంటికి ఇచ్చుకుంటున్నావు కదా, చాలు కదా. పైసలు వస్తున్నాయి అని కాదు. అరే ఏం మాలే ఇట్లా మాట్లాడకు వంశీ. నువ్వు ఏం చేస్తున్నావు చూడడానికి వచ్చినావు. ఇంటికాడ నుంచి నీకు ఫాలో అయ్యి కూడా తెలుసా? నువ్వు మళ్ళీ వేరే అమ్మాయితో పోతున్నావు ఏందని చెప్పి నేను ఎంతమందికి ఫోన్ చేసి అడిగినా తెలుసా? అమ్మాయిలు ఏమైనా నేను పిచ్చోన్నా? నాకు అర్థం కాదు. ఫోన్ చేసి అర్థమవుతుందా? నీకు అర్థమైతలేదు. నాతో మాట్లాడుతున్నందుక? నేను నీతో మాట్లాడుతున్నందుక? నేను చెప్పినా నేను వీడియోలు చేసుకుంటాను, మంచి ట్రావెలింగ్ చేసుకుంటా, వీడియోలు చేసుకుంటా అని చెప్పి మనం ఎప్పటి నుంచో నేను అప్పటి నుంచో అనుకున్నా. నేను నా యూట్యూబ్ నుంచి కూడా ఇట్లనే వచ్చినా. నేను మొత్తం ఇప్పుడు జాబ్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోవచ్చు కదా. నేనే షాక్ అయినా నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే. అసలు ఏమైందని చెప్పి? నా పరిస్థితి బాగాలేదు. అట్లా నన్ను వదిలేసి నన్ను నా జోలికి రాకు. ఫస్ట్ ఫోన్ కడి. ఫస్ట్ ఫోన్ కడి. ఫోన్ కడి వంశీ. నన్ను ఫస్ట్ అన్బ్లాక్ చేసి ఫోన్ కడి, జల్దీ కడి. ఫస్ట్ ఫోన్ కడి. ఆగు అని చెప్పిన. అట్లా అందరు చూస్తారు. ఏం లొల్లి అనుకుంటారు. ఏం చూస్తా? నేనేం పట్టుకుంటా. వచ్చినా వీడియో తీసుకుంటా. ఏమింటే చెప్పు. మన లొల్లి అయిందా ఏమైనా అయిందా అనుకుంటారు. నీకు అర్థమైతలేదు. నేనేం లొల్లి చేస్తలే అసలు. ఒక తీరులో చూడరు కదా. మళ్ళీ సడన్ గా ఈడికి వచ్చి పని చేస్తున్నావు ఎందుకు? చేస్తున్న వీడియో కూడా వేరే వాళ్ళు అనుకునేది కూడా లోపల ఏమనుకుంటారు.
బుక్ చేసుకున్నా ర్యాపిడోలో బుక్ చేసుకొని పో ప్లీజ్. అరే ప్లీజ్ ఎందుకు అంటున్నావు వంశీ అట్లా? బద్దడిపించుకోక మళ్ళీ నీ పన్ను చూసుకొని నా పని చూసుకుంటూ నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి చూడడానికి వచ్చినా నేను ఫాలో అవ్వడం మీ ఇంటికాడ నుంచి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు అందరు చూస్తున్నారు, నాకు చూస్తున్నారు, పోవాలి లేకపోతే కడి ఫోన్ కడి. ఫోన్ ముట్టుకోకు నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఫోన్ ఈ వంశీ ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు చెప్తాను కూడా చెప్తలేవు ఏమైందని చెప్పి కడి రాపిడో బుక్ చేస్తాను ఇంటికాడికి. ఆగు అని చెప్పి నాకు కడి ఫోన్ కడి. అరే చేయి మళ్ళీ కడి ఫోన్ కడి. అట్లా చెయ్యకి కడి ఫస్ట్ నన్ను అన్బ్లాక్ దే. నువ్వు చేస్తావు ఎందుకు వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు? మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పనులన్నీ? ఎండలో అవసరమా నీకు? గమ్మన ఇంట్లో ఉండి బ్లాగ్ చేసుకుంటే కాదా నీకు? అంతగానం కష్టం ఏమొచ్చింది వంశీ నీకు? అరే నాకు ప్రాబ్లం అయితే నాకు థ్రెటనింగ్ వస్తుంది, మొత్తం ఫోన్ చేసి పంపిస్తారంటే నీకు అర్థమైతే మళ్ళీ వీడియో వచ్చి పెట్టుకో. ఏం థ్రెటనింగ్ ఇస్తారు నీకు? ఏమని చెప్తారు? తర్వాత నీకు చెప్తాను, తర్వాత చెప్తాను. ఫస్ట్ వీడియో తీసి